నమస్తే అండి. నమస్తే సార్. నా పేరు సింహ జగదీశ్వరరావు. మాది శ్రీకాకుళం జిల్లా నర్సంపేట డివిజన్. నేను మోడల్ మేకర్గా పనిచేస్తున్నాను. నేను ఎకరా పొలంలో పిఎండిఎస్ వేయడం జరిగింది. నేను గత సంవత్సరం 18 రకాల విత్తనాలు 12 కేజీలు వేశాను సార్. ఈ సంవత్సరం నేను 30 రకాల విత్తనాలు 25 కేజీలు వేశాను సార్. నేను సో ఇందులో ఏంటేంటి రకరకాలు ఏముంటాయండి? 30 రకాలంటే ఎట్లాగా? రకరకాల మొక్కలు ఉన్నాయి సార్ దీంట్లోన. రకరకాల మొక్కలు ఉండడం వల్ల రకరకాల వేరు వ్యవస్థను కలిగి ఉంటుంది. మన రకరకాల వేరు వ్యవస్థను కలిగి ఉండడం వల్ల రకరకాలైన స్రావాలని కిందకి రిలీజ్ చేస్తుంది. తద్వారా రకరకాల సూక్ష్మజీవులు కూడా ఇందులో ఉంటాయి. దానివలన మనకి ప్రధాన పంటకు కావలసిన పోషకాలు కూడా ఇందులో పుష్కలంగా లభించి ప్రధాన పంటకి అధిక దిగుబడికి ఈ పిఎండిఎస్ బాగా దోహదపడుతుంది సార్. సో 30 రకాలు ఎకరా 25 కేజీలు అంటే ఈ క్రాప్ స్టాండ్ బాగుందా ఈసారి? చాలా బాగుంది సార్. ఓకే, కలుపు ఏ విధంగా ఉంటుంది లాస్ట్ టైంతో పోలిస్తే? చాలా కలుపు శాతం అనేది పూర్తిగా లేదు సార్ ఇందులో. అంటే చాలా స్పేస్ కలుపుకి పుట్టనివ్వకుండా ఈ 30 రకాలు బాగా దోహదపడ్డాయి. కనుక ఎక్కువ శాతంలో మనకి పిఎండిఎస్ విత్తనాలు ఉండడం వల్ల కలుపు శాతం తగ్గింది సార్. ఓకే, సో ఈ విధంగా రకరకాల జాతులు ఉన్నాయి, రకరకాల పంటలు ఉన్నాయి సార్. సో ఈ విధంగా రూట్ వ్యవస్థ కూడా రకరకాలుగా ఉంటుంది కాబట్టి డెప్త్ లో ఉంటుంది సార్. సో పడిన వర్షం అంతా కూడా ఇంక్రీజ్ అవుతుంది సార్. దీనివల్ల లోనికి పీల్చుకునే గుణం పెరుగుతుంది. ఓకే, మరి నేలలో సేంద్రీయ కర్బనం కూడా చాలా రకరకాల వేసాం కదా సార్. కర్బనం కూడా పెరుగుతుంది సార్ దీని ద్వారా. ఓకే, ధన్యవాదాలండి మీకు. ఓకే, థ్యాంక్ యూ సార్.